మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆర్టీవీ కథనానికి జిల్లా అధికారులు స్పందించిన పరిస్థితి. జిల్లా అధికారులు వెంటనే స్పందించి కుల బహిష్కరణ అంశం చాలా సీరియస్గా తీసుకున్న అనంతరం నేరుగా వారిని పోలీస్ స్టేషన్ పిలిపించారు. పోలీస్ స్టేషన్ అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి అందరినీ కలిపేశామని చెబుతున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి. మనం ఒకసారి ఆ సిరికొండ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఒకసారి వారింటికి మళ్ళీ వెళ్ళి రెస్పాన్స్పై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ కథనానికి స్పందన వచ్చింది. ప్రభుత్వం స్పందించిన పరిస్థితి. నేరుగా నిన్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో నేరుగా ఈడ ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా జరిగింది. నేరుగా స్థానిక సిఐ ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గంతో నేరుగా కౌన్సిలింగ్ చేసిన పరిస్థితి. అనంతరం ఆర్టీవీ కథనంపై స్పందించి అందరు కలిసిపోయిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు గ్రామంలో అందరు కలిసిపోయామని చెబుతున్నారు. మనతో పాటు బాధిత కుటుంబం లక్ష్మణ్ ఉంది. ఒకసారి లక్ష్మణ్తో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం చెప్పారో తెలుసుకుందాం. మీ ఆర్టీవీ ద్వారా బాగా సంతోషంగా ఉంది. మేము మా కులస్తులు అందరం కలిసిపోయినాం. చాలా శుభదాయకమైన విషయం జరిగింది. నిన్న మా నాన్న పెత్రామస కూడా అందరూ వచ్చి మా కులం అందరం కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్న మంచిగా పరిణామం తీసుకొచ్చిన మీ ఆర్టీవీ ధన్యవాదాలకు మళ్ళీ రవిప్రకాష్ సార్కి మా సంతోషకరమైన విషయం దొరికింది. మా లైఫ్లో ఎప్పుడు లేని సమయం మీరు ఇచ్చి మాకు తోడ్పడేందుకు ధన్యవాదాలండి. 5 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఇబ్బంది పడుతున్న సమస్య పరిష్కారమైంది. తర్వాత పెద్ద మనుషులు అందరు కలిసిపోయినరా మాట్లాడుతున్నారు. మా కులమ్మలు అందరు తీసుకొచ్చిళ్ళు. నిన్న భోజనం కూడా చేసిపోయిళ్ళు. అందరం ఇలా అన్నదమ్ముల మీద బాబామ్మల మీద అందరం కలిసిపోయినాం. చాలా స్పెషల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఆదిలాబాద్ ముదిరాజ్ సంఘం మన రాష్ట్ర కమిటీ కూడా స్పందించి మమ్మల్ని ఆ సిఐ గారు కూడా ప్రయత్నం చేసి మమ్మల్ని మొత్తం కలిపిపోయాడండి. రాయందర్ కూడా స్పందించినట్టే మీ లెక్కకు మాకు స్పందించినట్టే ఎస్పీ గారు అందరూ స్పందించారు. థ్యాంక్ యూ. మరొక్కసారి ధన్యవాదాలు. మాకు లైఫ్లో కుల బహిష్కరణ లేకుండా చేసినందుకు మీకు ధన్యవాదాలు. అధికారులకు కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు, సిఏలకు, ఎస్పీలకు, ఇక్కడున్న మిత్రులకు అందరికీ ధన్యవాదాలు అండి. చాలా స్పీడ్, చాలా గ్రేట్. మీరు ద్వారా మాకు లైఫ్ లాంగ్లా బహిష్కరణ లేకుండా చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి. బాగా సంతోషకరమైన విషయం. ఫస్ట్ ఆర్టీవీ వారికి ధన్యవాదాలు. మాకు కష్టాల్లో ఉన్న మా తమ్ముళ్ళని ఆదుకొని ఫస్ట్ తీసుకొచ్చి బయటకు ఏరియా తీసుకొచ్చిన తర్వాత అందరు స్పందించడం జరిగింది. ఇక్కడ నుంచి కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి సిఐ గారు వచ్చిన తర్వాత మా కుల పెద్దలు కూడా సహకరించారు. మా జిల్లా అధ్యక్షుల వారు, స్టేట్ సెక్రటరీ గారు అందరూ స్పందించారు. స్పందించిన తర్వాత ఎటువంటి మనస్పర్ధలు పెట్టుకోవద్దు. చిన్న సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. అటువంటిది ఏం పెట్టుకోకండి. పెట్టుకున్న అందరూ కలిసి మెలిసి ఉన్నాం. అన్నదమ్ములాగా మన ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ఉండాలి. మా స్టేట్ లీడర్లు కూడా ప్రతి ఒక్కరు స్పందించారు. మా రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు మరియు గ్రామ నాయకులు కూడా కమ్యూనిటీ కూడా మా ముదిరాజ్ కమిటీ సిరికొండ ముదిరాజ్ కమిటీ కూడా స్పందించింది. అంత మంచిగా కలిసిపోయినాం. అటువంటిది నిన్న మా ఇంటికి కూడా అందరు వచ్చేసారు. ముదిరాజు కుటుంబ సభ్యులు మొత్తం వచ్చేసారు. వచ్చిన తర్వాత భోజనాలు చేసి అన్నీ చేసి సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషం. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. స్పందించిన ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు. నేరుగా 80 సంవత్సరాల పెద్దమ్మ మమ్మల కులంలో కలపాలి అని కన్నీళ్ళు పెట్టింది. ఆ అమ్మ ఇప్పుడు హ్యాపీనా? మా అమ్మ కూడా చాలా హ్యాపీ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తూ ఎంత నరకం అనుభవించిందో మాకు తెలుసు ఆ బాధ. మా అమ్మ ఎన్నిసార్లు ఎంత ఏడ్చిందో మాకు ఆ బాధ తెలుసు. అది ఇప్పటికీ అయిపోయింది. ఎందుకన్నా జరిగిన దానికి అయిపోయిన దానికి చాలా ఇప్పుడు సంతోషం. మా గ్రామ పెద్దలకు గ్రామ కమిటీ కూడా మా ముదిరాజ్ కమిటీ అందరూ స్పందించి అందరూ సానుకూలంగా స్పందించారు. అందరూ కలిసిపోయినాం. కలిసిన దానికి చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీ ఆర్టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అందరం కలిసిపోయామని చెబుతున్నాం. నమస్కారం సార్. చాలా ధన్యవాదాలు మీకు. మీ చేసుట్లోనే మీరు చేయడం వల్లనే మాకు ఇదైంది. అందరూ కలిసిపోయినాయి. ఇప్పుడు నిన్న మీరు ఇచ్చిన న్యూస్తోని అంత రాష్ట్రం మొత్తం అయింది, స్ప్రెడ్ అయింది. అందరూ స్పందించారు. నిన్న సిఏ గారు వచ్చి పిలిచిన తర్వాత కుల పెద్దల్ని అందరిని పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు మేము తీసుకుంటాం, మేము అందరూ కలిసిపోతాం అన్నారు. సంఘ భవన్కి వెళ్ళి మనం తీసుకొని అందరూ అక్కడ నుండి ఇక్కడ వచ్చి భోజనం చేశారు. చాలా థ్యాంక్ యూ అన్న. మీరు అదే అది కాదన్నా, మీరు చేసింది ఓకే, అంతా ఓకే. మీ దయ వల్ల అంత ఆనందం అయిపోయింది. అందరూ కలిసిమెలిసి ఉంటే ఇంక నాకు ఎంతో ప్రేమ, ఆనందం అనిపిస్తుంది. ఇవాళ
బూరెలు బోరెలతో తిన్నట్లు అనిపిస్తుంది. మీరు వచ్చి కలిపేసారు సార్. అయ్యా మీ అందరికీ నమస్కారం. ఇది పరిస్థితి, కుటుంబం అంతా కలిసిపోయిన పరిస్థితి. నిన్నటి వరకు కన్నీళ్లు పెట్టిన పరిస్థితి, ఈరోజు ఆనందంతో ఉన్నామని చెబుతున్నారు. అక్క నమస్కారం సార్. నమస్తే. కలిసిపోయినారు అక్క? అవును కలిసిపోయినాం సార్. ఏమన్నారు నిన్న సిఐ గారు వచ్చిండ్రు, మీ దగ్గర సార్ వచ్చి మీ అందరితో మాట్లాడిండు? అవును మాట్లాడిండు, అక్కడికి పిలిపించిండ్రు. వాళ్ళని మమ్మల్ని అడిగిండు, ఇప్పటి నుంచి అందరు కలిసి ఉండాలా, ఇటువంటి సమస్యలు ఎవరికి రాకూడదు, కులంలా ఎవరిని కూడా తీసే అధికారం లేదు, అందరు కలిసి అన్నదమ్ముల్లాగా అక్కయ్యలాగా కలిసి ఉండాలని, ఇప్పటి నుంచి ఇటువంటి సమస్యలు తీసుకురావద్దని అందరికీ చెప్పిండు. మీరు మీడియాకు ధన్యవాదాలు అన్నయ్య, మీరు వచ్చి మమ్మల్ని కలిపిండ్రు. మా పిల్లల సంతోషం అన్నీ, ఎంత బాధ ఉండేనో నిన్నటికి నా బాధ తీరింది సార్. మీరు మీ ద్వారా మేము అందరం కలిసిపోయినాము, అదే సంతోషం. మా ద్వారా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ జిల్లా ఎస్పీకి, కలెక్టర్ గారికి, సీఎం గారికి అందరికీ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. సిఐ గారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ముత్రాజీ కులస్తులు కూడా ఆదిలాబాద్ నుంచి వచ్చిండ్రు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ కుల పెద్దలు రాష్ట్ర కమిటీ నుంచి కింది వరకు అందరు స్పందించిండ్రు, అందరికీ ధన్యవాదాలు. రైట్, ఇది పరిస్థితి. అందరు స్పందించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్కు, ఇటు ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబంలో హైదరాబాద్లో చదివే తమ్ముడు కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడు. థ్యాంక్స్ అండి మీ ఆర్టీవీ వాళ్ళకి అండ్ మీతో అందరికీ థ్యాంక్స్. అందరూ రెస్పాండ్ అయ్యారు. మీ రెస్పాన్స్ వల్ల ఇంత అవుతుందని అనుకోలేదు. ఇంత అవ్వడం వల్ల మాకు ఇన్ని 5 సంవత్సరాల నుంచి ఉన్న బాధని మీరు తీర్చేందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ మా సమస్యను పరిష్కరించడానికి రెస్పాండ్ అయిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అండ్ మా సిఐ గారికి అండ్ మా పోలీస్ స్టేషన్ సభ్యులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మా జిల్లా కులస్తులు వచ్చి వారు పరిష్కారం చేసి మా ఎస్సీఐ గారు వచ్చి ఇక్కడికి వచ్చి మా పరిష్కారం చేయడానికి కౌన్సిలింగ్ అందరికి ఇచ్చి కలిసిపోమని చెప్పాడు. మా కుల పెద్దలైనటువంటి అందరు రాష్ట్ర స్థాయి నుంచి అందరూ రెస్పాండ్ అయినందుకు థ్యాంక్స్. అందరు రాష్ట్ర స్థాయి నుంచి మాకు సహాయం వచ్చింది. అక్కడ నుంచి మా జిల్లా స్థాయి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మా కోసం గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలతో అందరితో మాట్లాడి దాన్ని సద్వినియోగం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇలాంటి బాధలు అనేటివి ఇప్పటివరకు ఉన్న బాధలన్నీ తీర్చేశారు. ఇలాంటి బాధలు మళ్ళీ వేరే కులవస్తులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికి జరగకూడదు. ఇలాంటి బాధలు ఎవరికి ఉండదని కోరుకుంటున్నాను. ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కడుపు నిండా బాధ, కన్నీటితో నిన్నటి వరకు కార్చిన కన్నీళ్ళు కాస్త పరిష్కారం అయ్యాయి. మాకు విముక్తి లభించింది. ఇప్పుడు అందరం కలిసిపోయాం. రాష్ట్ర కమిటీ నుండి మొదలుకొంటే కింది వరకు, అంటే సిరికొండ మండల కమిటీ వరకు అందరూ మమేకమయ్యారు. మేము కలిసిపోయాం. మాకు చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. ఇటు శ్రీనివాస్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, లక్ష్మణ్ తల్లిదండ్రులు కావచ్చు, ఇటు లక్ష్మణ్కి సంబంధించిన బంధువులు కావచ్చు, మేమందరం కలిసిపోయాం. అది ఆర్టీవీకి ప్రసారం చేసిన కథనమే మాకు స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు ప్రధానంగా జిల్లా ఎస్పీ వెంటనే స్పందించడం, ఇటు ఊట్నూరు డిఎస్పీ నుండి మొదలుకొని కింది స్థాయి సిఐ వరకు ఈ కథనానికి వెంటనే స్వీకరించి సమస్యను పరిష్కారం చేసినందుకు ఆర్టీవీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతుంది. ముఖ్యంగా ఇలాంటి బహిష్కరణ ఎక్కడ జరగకుండా అందరూ ఒకటై, లౌకిక దేశం మంది అందరూ ఒకటై, మనమంతా ఒకటే అనే చాటి చెప్పే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆర్టీవీ ఉద్దేశం కూడా ఇలాంటి ఎక్కడ జరగద్దనే ప్రధాన ఉద్దేశం. కులానికి సంబంధించిన ప్రేరేపితం ఎక్కడ జరగకుండా అందరు కలిసిపోవాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఆర్టీవీ ప్రధాన కాన్సెప్ట్ కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన సిరికొండ గ్రామంలో జరిగిన యథార్థం సమసిల్లిపోయింది. గ్రామస్తులందరూ కలిసిపోయారు. నేరుగా వారింటికి వచ్చి భోజనం చేసి మేమంతా ఒక్కటే అయ్యామని చెబుతున్న పరిస్థితి. ఇలా ఎవరికి జరగద్దని కూడా ఆర్టీవీతో చెబుతున్న పరిస్థితి. మేము 5 సంవత్సరాలు నరక యాతన అనుభవించాం. అది కాస్త మా నుండి దూరమైంది. అది నిన్న చేసిన అధికారులకు పేరు పేరున మా కృతజ్ఞతలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సాయితో రవినాయక్, ఆర్టీవీ, సిరికొండ, ఆదిలాబాద్ నుండి. నిన్నటి రోజున ఆర్టీవీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనం సిరికొండ మండలం
లోని ముదిరాజు కులస్తుడైనటువంటి శ్రీనివాసు మరియు లక్ష్మణు వాళ్ళ యొక్క ఫ్యామిలీని గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ చెల్లకి ఇవ్వాల్సినటువంటి 2 లక్షల రూపాయల డబ్బుల విషయంలో కులస్తులందరూ కుల పెద్ద మనుషులందరూ సోషల్ బైకాట్ చేసిరనే నిన్న సోషల్ మీడియాలో ఆర్టీవీలో వచ్చినటువంటి కథనానికి ఈరోజు సిరికొండ మండలం పోలీస్ స్టేషన్కు వెళ్ళి బాధితులను పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ముదిరాజు కులస్తులైనటువంటి పెద్ద మనుషులు పెంటన్న మరియు లక్ష్మణు, తర్వాత రామన్న, మల్లేషు వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది. ఇటు విషయం మీద తప్పు ఒప్పులు ఎవరైతే ఉందో వాళ్ళ మీద డిస్కస్ చేసి వాళ్ళందరి సమక్షంలోనే అందరికీ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి లక్ష్మణ్ మరియు శ్రీనివాసు వాళ్లకు భరోసా ఇస్తూ పోలీస్ తరఫున మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా యొక్క ఉద్నో సబ్ డివిజనల్ ఆఫీసర్ నాగేందర్ సార్ యొక్క ఆదేశానుసారము ఈరోజు కులస్తులందరితో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించి మళ్ళీ అందరూ కలిసికట్టుగా ఉండేటట్టు వాళ్ళందరికీ నచ్చ చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఇప్పటి నుంచి కులంతో పాటు అందరికీ కలిసిమెలిసి ఉండి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా వాళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చేటట్టు వాళ్ళందరికీ మాట్లాడి నచ్చజెప్పి వాళ్ళతోని ఒక మ్యూచువల్గా అగ్రిమెంట్ అనేది రాయించడం జరిగింది. దీనికి 2 పార్టీల వారు అంగీకరించి వాళ్ళు మేమందరం సామరస్యంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కలిసిమెలిసి ఉంటామని వాళ్ళు 2 వర్గాల వారు కూడా ఒప్పుకొని మాట్లాడడం జరిగింది. సో ఇంతటితో ఈ ఇష్యూ క్లోజ్ అయింది. ఇంతేకాకుండా ఇచ్చోడ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నేరడిగొండ, గుడియాత్నూరు, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ఇటువంటి సోషల్ బాయ్కాట్ ఎవరైనా చేసినట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కుల బహిష్కరణ అంశంపై డిస్టిక్ అధికారులు స్పందించిన పరిస్థితి, ఇటు కుల పెద్దలు కూడా మమేకమైన పరిస్థితి కనబడింది. అయితే మనతో పాటు డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నాడు, ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు వీళ్ళందరితో మాట్లాడారు, కలిసిపోయారు, అందరం మేమంతా ఒకటే అని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి ఆర్టీవీ కథనంపై స్పందన వచ్చింది, ఒకసారి మాట్లాడిద్దాం. నమస్కారం అండి, నా పేరు రాజలింగం, నేను డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆదిలాబాద్. మొన్న శనివారం నాడు మీ ఆర్టీవీలో ప్రసారమైనటువంటి వార్తకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు స్పందించి నాకు అదే రాత్రి నాకు కథనాన్ని నాకు వాట్సాప్లో పంపడం జరిగింది. పంపుతూ దీనిపై సమగ్రమైన విచారణ చేసి విచారణ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను నిన్న స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారిని ఫోన్లో సంప్రదిస్తే నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పారు. మా డీటీ గారు వస్తారని చెప్పారు. డీటీ గారికి కూడా సమాచారం ఇచ్చాను. మనము ఈరోజు సందర్శన చేస్తున్నాము, సోమవారం రోజున. అందరినీ మీరు అక్కడ గ్రామంలో అందుబాటులో ఉంచాలని చెప్పి కోరడం జరిగింది. దానికి వెంటనే స్పందించి డీటీ గారు కూడా పంచాయత్ సెక్రటరీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అందరూ దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో మరియు ముదిరా సంఘం వాళ్ళు ఉన్నారో అందరినీ మేము పిలవడం జరిగింది. గ్రామ పంచాయతీలో మేము కూర్చోవడం జరిగింది. వాళ్ళ యొక్క వర్షన్ మేము రికార్డ్ చేయడం జరిగింది. దీంట్లో సంతోషకరమైన వార్త ఏంటంటే ముదిరా సంఘం వాళ్ళందరూ వాళ్ళ మొత్తం బంధువులే. దీంట్లో వాళ్ళు ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చి మేము ఇట్లా ఒక వాళ్ళ ఆవేశంలో మాట్లాడినందుకు ఆ మనస్పర్ధల మీద మేము మాట్లాడకుండా ఉండడం, కానీ మేము కుల బహిష్కరణ చేయలేదని చెప్పి ఎదుటి పక్షం వారు చెప్పడం జరిగింది. మరియు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి అడగడం జరిగింది. అంతకుముందు మేము మనస్పర్ధలు పెట్టుకుని ఉన్న మాట వాస్తవమే, మేము టీవీలో మా యొక్క ఆవేదన చెప్పుకోవడం జరిగిన మాట వాస్తవమే. కానీ టీవీలో వచ్చిన వార్తలను స్పందించి ఆ వార్తలకు స్పందించి గ్రామ పెద్దలందరూ మమ్మల్ని పిలిచి ఇరుపక్షాలను సముదాయించి కలిసి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దల మాటలను సూచనలను గౌరవించి మేమందరం కలిసిపోయినాము. మేమందరం ఎవరేమో కాదు, మేమందరం బంధువులమే. అంటే మా ముదిరా సంఘములో ఉన్నటువంటి వాళ్ళ అందరూ పాలి వాళ్ళమే, అందరము అన్నదమ్ముల పిల్లలమే. మాకు ఇక నుంచి ఎటువంటి విభేదాలు లేవు, మేమందరం కాంప్రమైజ్ అని చెప్పి రాసివ్వడం, వీళ్ళు కూడా రాసివ్వడము, దానికి మాకు కూడా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో మాకు కావాల్సింది ఏంది, గవర్నమెంట్ కానీ మేము ఒక అధికారులుగా మాకేంది ప్రజల సంక్షేమమే మాకు కావాల్సింది, ప్రజలందరూ కలిసిమెలిసి ఉండడమే మాకు కావాల్సింది. కాబట్టి మాకు చాలా సంతోషము. ఈరోజు ఆర్టీవీ వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటువంటి
రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి మండలమున ఉన్న సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎవరేమైనా మీరు పత్రికా రంగమైనా టీవీ రంగమైనా అధికార పక్షమైనా ఏదైనా మనమందరం కలిసి ప్రజల పక్షాన నిలబడే ఉద్దేశమే మనది. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వాళ్లకు నా యొక్క ధన్యవాదాలు. రైట్, మనతో పాటు డిటి గారు కూడా ఉన్నారు. సార్ నమస్కారం. ఈరోజు మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజలింగం సార్ వాళ్ళ స్టాఫ్ కలెక్టర్ గారి ఆదేశానుసారం మా సిరికొండ మండలానికి వచ్చిండ్రు. గ్రామ పంచాయతీలో మేము కూర్చొని సార్ మీ ఆర్టీవీలో వచ్చినటువంటి క్లిప్స్ను దాని ప్రకారంగా సార్ విచారణకు వచ్చిండ్రు. కలెక్టర్ సార్ ఆదేశించిండ్రు. అయితే ఆ రెండు వైపుల వ్యక్తులను పిలిపించి సార్ వాళ్ళను విచారణ చేసిండ్రు, అడిగిండ్రు. వాళ్ళందరం కూడా మేము అక్క చెల్లెల కొడుకులమే, అన్నదమ్ముల పిల్లలమే, మేము కలిసిమెలిసి ఉన్నాం. ఏదో మాకు చిన్న మనస్పర్ధలు వచ్చినాయి, దానివల్ల దూరమైనాం. కానీ అందరూ కలిసిమెలిసే ఉన్నాం. అందరూ ఒకరి దగ్గర ఒకరు వెళ్ళిపోవుడు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. ఇలా చేస్తూనే ఉంటాం. ఇక ఇంతకుముందు అయింది కాబట్టి అది మీ ఆర్టీవీలో వచ్చింది, అది వాస్తవమే. కానీ ఇప్పుడు మాత్రం కలిసిపోయినాం, ఇప్పటి నుంచి కలిసే ఉంటాం. అంత మంచిది చేసి అన్ని కార్యక్రమాలు మంచిగా చేసుకుంటాం అని తెలిపిండ్రు. ఇప్పుడు దీనిపైన సార్ విచారణ చేసింది, ఆ రిపోర్ట్ తీసుకుపోయి కలెక్టర్ గారిని సమర్పిస్తారు. థ్యాంక్ యూ. మీ టీవీ కూడా థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అందరు బంధువులమే కలిసిపోయాం. ఇక ముందు మాలో కులానికి సంబంధించి ఎటువంటి విభేదాలు ఉన్నాయని పెద్ద మనుషులు కూడా జిల్లా కలెక్టర్ గారు పంపిన అధికారులతో చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఏది ఏమైనప్పటికీ కులానికి సంబంధించిన అంశంలో అందరూ మమేకం కావాలి, అందరం సంఘటితంగా ఉండాలనేదే ప్రభుత్వం, ఇటు మీడియాది ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇక ముందు ఇలాంటివి జరగకుండా అందరూ ప్రయత్నం చేయాలి. జిల్లా అధికారులు కూడా దీనిపై వెంటనే స్పందించి ఈ కథనానికి రియాక్ట్ అయినందుకు ఆర్టీవీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతుంది. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రత్యేక అంశాలతో ఏదున్నా ప్రజాహితం చేయడానికి, ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉండడానికి ఆర్టీవీ కృషి చేస్తుందని చెబుతూ ఈరోజు బీసీ కమిషన్తో పాటు ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన ఈటల రాజేందర్ నుంచి కింది స్థాయి వరకు సిరికొండలో ఉన్న కమిటీ కూడా స్పందించినందుకు ఆర్టీవీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతుంది. కేవలం సాయితో రవినాయక్, ఆర్టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.